ఈ సమాజానికి ఆధ్యాత్ గ్లోబల్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఫార్మర్స్ అందరితో మనము టైఅప్ అవ్వడం కానీ ఆల్మోస్ట్ లైక్ 500 to 1000 ఫార్మర్స్ ఆర్ నౌ వీఆర్ లైక్ కాల్ చేసి మాకు ఇంత కావాలి చేయగలరా అంటే మేము చేస్తామమ్మా అని చెప్పే స్టేజ్లో ఉన్నారు. ఆధ్యాత్ గ్లోబల్ అని ఏదైతే మీరు మార్కెట్లోకి తీసుకొచ్చారో ఈ బ్రాండ్ విజన్ ఏంటండి? ద విజన్ ఈజ్ అండి టు హెల్ప్ ఫార్మర్స్ టు డైరెక్ట్లీ రీచ్ కస్టమర్స్. దట్ ఈస్ అవర్ బ్రిడ్జ్. వీఆర్ క్రియేటింగ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ కస్టమర్స్. మీరు ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే మీరు మా ప్రోడక్ట్ కొనుక్కున్నట్టు కాదు, ఆల్మోస్ట్ ఒక థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్కి మీరు సపోర్ట్ ఇస్తారు. సో అప్లిఫ్టింగ్ ది ప్రొడ్యూసర్ కమ్యూనిటీ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది కన్స్యూమర్. సనాతన ధర్మాకి సంబంధించి మీరు ఎక్కువ ప్రమోట్ చేస్తారు అని విన్నాను. నాతో అందరూ ఏకీభవించకపోవచ్చు. అసలు కెమికల్స్ వాడకుండా, అసలు ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా వ్యాపారం చేయడం అనేది సాధ్యమా? ఒక ఇలాచి మీరు వాడాలంటే 5 years తీసుకుంటాం. దీన్ని మళ్ళీ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి షెల్ఫ్ లైఫ్ 5 years పెడుతున్నారు. సో మనం ఇప్పుడు తినింది 5 ఏళ్ల కిందదా 5 నెలల కిందదా అనేది మనకు ఐడియా లేదు. మీ దగ్గర స్పెసిఫిక్గా ఇది 6 months ఉంటుంది, 1 year ఉంటుంది అని చెప్పి అమ్ముతారా? చెప్పి అమ్ముతామండి, అంతకన్నా ఎక్కువ వాడద్దని కూడా చెప్తాం. ఇప్పుడు మనం బయట కొన్నటువంటి ప్యాకేజ్డ్ ఆల్మండ్స్ సేఫ్ ఫ్రమ్ ఎన్ XYZ కంపెనీ నుంచి మనం కొన్నాం. దట్స్ అ బిగ్ బ్రాండ్ కంపెనీ. అడగండి, పోనీ అడిగి చూడండి, వాళ్ళది ఎంత ప్యూరిటీయో మనకు తెలుస్తుంది. నాకు కూడా తెలుస్తుంది కదా నేను ఎంత ప్యూరో. సో ఓపెన్ ఛాలెంజ్ కి కూడా రెడీ అంటున్నారు. మార్కెట్ లో అవైలబుల్ అయిన మిగిలిన ప్రోడక్ట్స్ తో పోలిస్తే ఆధ్యాత్ గ్లోబల్ ఇస్ సుపీరియర్ దిస్ వే అని ఏం చెప్తారు? ఒక ప్యాకెట్ వచ్చేస్తుంది, ఆ ప్యాకెట్ కొనుక్కుంటారు. ఆ తర్వాత వాడికి అది ఎక్కడి నుంచి వచ్చిందో ప్రాసెస్ తెలీదు, తినేవాడికి తెలీదు, అమ్మేవాడికి తెలీదు, తినేవాడికి తెలీదు, తయారు చేసేవాడు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. దట్ ఈస్ ద ట్రాన్స్పరెన్సీ దట్ వీ వాంట్ టు క్రియేట్. వాట్ వీఆర్ డూయింగ్ విల్ షో యూ. అంటే రేట్ ఎక్కువ పెట్టి కొనుక్కోవడం అందరికీ సాధ్యపడకపోవచ్చు కదా? పడకపోవచ్చు, అందుకే మేము మార్జిన్ పెట్టుకోలేదండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ది స్పెషల్ పాడ్కాస్ట్. చాలా డైట్ కాన్షియస్ వచ్చేసి హెల్త్ కాన్షియస్ వచ్చేసింది అని అనుకొని సూపర్ బజార్కి వెళ్ళో లేకపోతే ఏదైనా ఒక ప్రోడక్ట్ని షాప్ చేసేటప్పుడు వెనకాల ఉన్నటువంటి ఆ కెలారిఫిక్ ఇండెక్స్లు అన్నీ చూసేసి ఇందులో ప్రోటీన్ ఇంత ఉంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది, ఈ బ్రాండ్ వాడితే ఇంత మంచిది అని వాడుతూ ఉంటాం. కానీ యాక్చువల్గా వాట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఇట్ అన్నది తెలిసిన తర్వాత గుండె పగులుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ కమ్ టు నో అబౌట్ దిస్ వెరీ లేట్లీ దట్ మనం ఏదో ఇప్పుడు తినేది ఇట్ ఈస్ నాట్ దాట్ హెల్దీ, దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ దిస్ అన్నది తెలుసుకున్నాను. అండ్ ఇలాంటి ప్రోడక్ట్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేసే బ్రాండ్ ఇస్ ఆధ్యాత్ గ్లోబల్. అండ్ ఐ హ్యావ్ విత్ మీ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆధ్యాత్ గ్లోబల్, అక్ష గారు ఉన్నారు. హలో అక్ష గారు, నమస్తే. ఆధ్యాత్ గ్లోబల్ అని ఏదైతే మీరు మార్కెట్లోకి తీసుకొచ్చారో ఈ బ్రాండ్ విజన్ ఏంటండి? ద విజన్ ఈజ్ అండి టు హెల్ప్ ఫార్మర్స్ టు డైరెక్ట్లీ రీచ్ కస్టమర్స్. దట్ ఈస్ అవర్ బ్రిడ్జ్. వీఆర్ క్రియేటింగ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ కస్టమర్స్. కమింగ్ టు ద కన్జంప్షన్ మార్కెట్, ఇప్పుడు కెమికల్స్ యాడ్ చేసేస్తారు, ప్రిజర్వేటివ్స్ చేస్తారు, ఫర్టిలైజర్స్ వేస్తారు. ఇన్ని వేస్తున్నప్పుడు దాన్ని సరిగ్గా క్లీన్ చేస్తున్నారా? ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. హౌ ఆర్ దే డూయింగ్ ఇట్? ఈ ప్రాసెస్ అంతా వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. బల్క్ మాస్ ప్రొడక్షన్లో చేస్తున్నప్పుడు మీరు దాంట్లో యాడ్ చేసే వెనిగర్ క్వాలిటీ ఉందో లేదో కూడా మీకు తెలీదు. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు నో దట్? వీఆర్ నాట్ మాస్ ప్రొడక్షన్ అండి. వీఆర్ లైక్ వీ ఓన్లీ డూ సెట్ ఆఫ్ ప్రోడక్ట్ అంతే. మాకు ఎంత క్రాప్ వచ్చిందో మేము అంతే చేస్తాం. అంటే మీరు గ్రో చేస్తారా ఆల్ ది ప్రోడక్ట్స్? అంటే వీఆర్ టైడ్ అప్ విత్ hundreds of farmers around India అండి. So that when they get crop, we can get crop from them కదా. సో as soon as we get them, కామన్ మ్యాన్గా అడుగుతున్నాను, మీరు ఫార్మర్స్తో టైఅప్ అవుతారు. సో వాళ్ళు మీరు అనుకున్న స్టాండర్డ్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ని ఫాలో అవుతున్నారు అన్నది మనకి ఎలా తెలుస్తుంది? హౌ డు వీ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ బ్రాండ్? అక్కడ సూపర్వైజర్స్ ఉన్నారండి. దే విల్ ఆల్వేస్ చెక్. దేర్ ఇస్ ఆల్వేస్ అ రీడింగ్ ఆఫ్ హౌ మచ్ దే ఆర్ యాడింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఆల్. సో అక్కడ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నోట్ చేసుకుంటూ ఉంటారు, ఎప్పుడు ఏం వేసారు, ఏం చేస్తున్నారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు రెయిన్స్ పడతాయి, సీజన్ చేంజ్ అవుతున్న కొద్దీ ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అరౌండ్ ఎవ్రీ మన కాశ్మీర్లో మనం ఎప్పుడైతే నట్స్ తెచ్చుకుంటాం, కేరళలో స్పైసెస్ తెచ్చుకుంటాం కదా, వీటికి ఆల్మోస్ట్ ఎవ్రీ 18 to 25 days అండి దే యాడ్ పెస్టిసైడ్, పురుగుల మందు వేస్తారు కదా. 18 to 20 జనరల్గా. సో 25 times per year మై గాడ్ దే ఆర్ పుట్టింగ్ ఇట్ ఆన్ అస్. అది మళ్ళీ తీసుకొచ్చి దాని మీద గ్రాయిన్ ఆల్కహాల్ వేస్తారండి, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారు. చేసేసి మళ్ళీ సల్ఫేట్ వేస్తారు, సాల్ట్ వేస్తారు, వెనిగర్ వేస్తారు. అది మాస్ ప్రొడక్షన్లో జరుగుతూ ఉంటుంది మీకు. దిస్ ఇస్ ద ప్రిజర్వేషన్ ప్రాసెస్ ఫర్ ది ప్రిజర్వేషన్. అంతే. అంటే మనకి ఇప్పుడు ఆయిల్స్ వస్తున్నాయి కదా, వి ఆల్సో కన్జ్యూమ్ ఆయిల్ సపరేట్లీ. నో
For that also they do. It's just another wing. But the thing is, when they extract the oils, what is the nutritional value that you're consuming? That's what I was about to ask you. You're not consuming anything kada. That's what we are eradicating. Whatever spices that we sell, they are still oil intact. అచ్చా. సో వెన్ యూ కుక్, మేము అమ్ముతాం ఇది షెల్ఫ్ లైఫ్ ఒక 6 months to 1 year ఉన్న 2-3 monthsలో వాడేయండి అని చెప్తాం. బికాస్ వీఆర్ నాట్ యాడింగ్ దట్ సాల్ట్, వీఆర్ నాట్ యాడింగ్ సల్ఫేట్. సో ఇట్స్ లైక్ ఆర్ బ్రాండ్ స్టాండ్స్ అవుట్ దేర్. ప్యాకేజ్డ్ ప్రోడక్ట్ వెనకాల ఉన్న కెలోరిఫిక్ ఇండెక్స్ చూసుకోను, లేకపోతే ఇది హెల్త్కి ఇంత మంచిది ఈ బ్రాండ్ వాళ్ళది అని గుడ్డుగా నమ్మడమో కాకుండా బిహైండ్ ది ప్యాకేజింగ్ పార్ట్, బిహైండ్ ది కలెక్టింగ్ పార్ట్ ఏం జరుగుతూ ఉంటాయి యూజువల్గా? చెదలు పట్టినాయి అనుకోండి, లేకపోతే చెమ్మ పట్టింది. అసలు మీకు మాస్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు గోడౌన్లో వేస్తారు, లేకపోతే కంటైనర్స్లో పెడతారు కదా. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈజ్ ఎనీ బ్రీచ్, వాట్ దే విల్ డూ, జల్లెడ పడతారు, లేకపోతే ఎండ పెట్టేస్తారు, లేకపోతే ఇంకో కెమికల్ వేసి కిల్ చేసేస్తారు. వాట్ యూ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ బ్యాక్ దేర్. గోడౌన్లో వాళ్ళు మనకి నీట్గా ప్యాక్ చేసేస్తారు, చూడడానికి చాలా బాగుంటుంది. అదొక 2-3 years అయినా దానికి ఏం అవ్వదు, నాకు అర్థం కాదు. ఈ మధ్య అయితే బెల్లానికి ఈగలు కూడా వాలట్లేదండి. I don't understand. They are getting white flour, adding color and selling it as turmeric. Smell ఉండదు, ఆయిల్ ఉండదు. You have to try our turmeric. We are getting it from Araku. మడుగుల పసుపు అంటాం వాటి, మడుగుల నుంచి వస్తుంది. సో ఇట్స్ లైక్ దట్ పసుపు ఈజ్ స్టిల్ కర్క్మాన్ ఇంటాక్ట్. అది అలా ఉండేసరికి వెన్ యూ కన్జ్యూమ్ ఇట్ ఆర్ యూ మీరు ఒంటికి పెట్టుకున్నప్పుడు కానీ తిన్నప్పుడు కానీ చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అది ఎక్స్ట్రాక్ట్ చేసేసింది కొనుక్కొని మీరు 1000 రూపాయలు పెట్టుకొనుక్కుంటే ఏంటి, 2000 పెట్టుకొనుక్కుంటే ఏంటి, అది ఎక్స్ట్రాక్ట్ చేసేసినప్పుడు. It has to be intact. That's food is medicine kada at the end of the day. What you consume should help you prevent రోగాలు రాకుండా, ఊరికి ఇబ్బంది పడకుండా, ఇవన్నీ రాకుండా. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది, ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది? ఇంతకుముందు లేదు, ఇంతకుముందు జనరేషన్స్లో లేదు. ఇంతకుముందు జనరేషన్స్ వాళ్ళు ఎట్లా కన్జ్యూమ్ చేసేవాళ్ళు, అక్కడ ఉన్న ఫార్మర్స్తో బాటా సిస్టమ్ అన్నా చేసేవాళ్ళు. లోకల్ షాప్స్ ఎట్లా చేసేవంటే అక్కడ దగ్గరలో నుంచి ప్రొక్యూర్ చేసుకొని వాడి దగ్గర పెట్టుకుని కవర్ బస్తా నుంచి వేసి ఇచ్చేవాడు. ఇప్పుడు అలా కాదు కదా, వాడికి ఒక ప్యాకెట్ వచ్చేస్తుంది, ఆ ప్యాకెట్ కొనుక్కుంటారు. ఆ తర్వాత వాడికి అది ఎక్కడి నుంచి వచ్చిందో ప్రాసెస్ తెలీదు, తినేవాడికి తెలీదు, అమ్మేవాడికి తెలీదు, తినేవాడికి తెలీదు, తయారు చేసేవాడు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. దట్ ఈస్ ద ట్రాన్స్పరెన్సీ దట్ వీ వాంట్ టు క్రియేట్. వాట్ వీఆర్ డూయింగ్ విల్ షో యూ. సో బేసికల్గా అండి, ఇప్పుడు మన దగ్గర ఆద్య గ్లోబల్ వి డీల్ విత్ స్పైసెస్ ఉన్నాయి, దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. సో అంటే అన్నిటి గురించి మాట్లాడుకుంటూ వెళ్తే మేబీ పాడ్కాస్ట్ సరిపోదేమో. మార్కెట్లో అవైలబుల్ అయిన మిగిలిన ప్రోడక్ట్స్తో పోలిస్తే ఆద్య గ్లోబల్ ఇస్ సుపీరియర్ దిస్ వే అని ఏం చెప్తారు? సెలెక్ట్ ఎనీ 5 products of your choice. I'll say categories first, Archa. so that you'll know. Spices like ilachi, cardamom, cloves and everything. Second వచ్చేసి nuts, మన walnuts కానీ, almonds కానీ, raisins కానీ, long golden raisins కానీ, all these categories. Third is beverages అండి. We have coffee powders, yes. Kavati. Kavati is very good for again sinus and headache. And fourth one is we are having berries. Berries from Kashmir again. They are plumbed. We are not extracting juice out of it. They're still plumbed like that. They're unsweetened, unsweetened. There's no honey, there's no sulfate on it. It's like, you should taste them. Yeah, I'll show you them. Again, we have agarbattis. Agarbattis we are hand rolling and we have an entire team working in Nepal. Akkade chestaru. Where they sit and they do. ఈ వీటి వల్ల ఏమవుతుందంటే మీకు సైనసెస్ కానీ హెడ్ఏక్స్ కానీ ట్రిగర్ అవ్వవు. మైగ్రేన్స్ ఎందుకు వస్తున్నాయంటే ఎవ్రీడే అగరబత్తి మీరు వెలిగించినప్పుడు the stick that which is burning, it is bamboo, and bamboo air is actually not good for your respiratory tract or your headaches. That is also one wing that we cured. So 5 products, coming to 5 products. So ఇప్పుడు మీరు bamboo stick or bamboo? Yeah, we can't release the company secret, but yeah, we have replaced the bamboo stick. Acha, nice. Yeah. Okay. Yeah. Coming to the 5 products. The first product is కుంకుమ పువ్వు. ఓకే. ఎవ్రీ ప్రెగ్నెంట్ లేడీ కన్జ్యూమ్ ఇట్. ప్రతి చిన్నపిల్ల కన్జ్యూమ్ చేస్తుంది. మనం ప్రతి పాయసంలో వేస్తాం, దేవుడికి తీసుకొని తినే కుంకుమ పువ్వుని ఈ మధ్య కార్న్స్టార్చ్కి కలర్ వేసి అమ్మేస్తున్నారు. అండ్ ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 6 to 8 months అండి టు కల్టివేట్ ద క్రాప్, దట్ మచ్ ఆఫ్ సాఫ్రాన్ ఆల్సో. అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియా. వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ లైక్ ఒక మెడికేటెడ్ రూమ్లోనో లేకపోతే హైడ్రోపానిక్స్లోనో చేయట్లేదు. We are doing it on the ground. So we are extracting that minerals evaithe earth nunchi vastayo, we are extracting through the roots to the saffron. That is one way. And second product is Shilajit. Okay. It's called as the miracle medicine for any age group andi.
మీరు ఒక చిన్న మస్టర్డ్ సీడ్ అంత సైజ్ తీసుకొని గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని ఎర్లీ మార్నింగ్ లేవంగానే whenever you wake up, you just drink that. And what happens is, it works on your blood, it works on your cholesterol, metabolism change అవుతుంది, మీకు immunity వస్తుంది, ఎనర్జీ వస్తుంది. ఇట్స్ ద మిరాకిల్ మెడిసిన్ ఫర్ ఎనీ ఏజ్, ఏ ఏజ్ వాళ్ళైనా. సో ఎవరైనా సరే రోజుకి ఒక పిల్ తీసుకోవచ్చు టైప్స్. ఇట్స్ నాట్ అ పిల్, లేహ్యం లాగా ఉంటుందండి. సో యూ హ్యావ్ టు జస్ట్ టేక్ 1 mustard seed, మిక్స్ ఇట్ అండ్ డ్రింక్ ఇట్. అచ్చా. అండ్ మేబీ మీరు ఒక్కసారి 1 month ట్రై చేస్తే యూ విల్ నో. మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ అండి. సెలబ్రిటీస్ వాడతారు, చాలా మంది వాడతారు. సో ఐ థింక్ షీలాజిత్ ఈజ్ వన్ ఆఫ్ ద టీఆర్పీ, బికాజ్ అది ఎక్కడ దొరకదు. అది హిమాలయన్ ఫుట్ హిల్స్లో రాక్ మీద తయారయ్యే ఒక మినరల్ అది. అండ్ థర్డ్ ఈజ్ అగర్బతీస్. వీఆర్ డూయింగ్ ఇట్ టు హెల్ప్. అంటే రోజు వాడతాం, రోజు పూజలో వాడతాం, లేకపోతే గడపల దగ్గర పెడతాం, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఈ అగరబత్తులు వెలిగించడం వల్ల మనకి ఊపిరితిత్తు సమస్యలు ఏమి రావు అంటున్నాను. ఎందుకంటే దీని బైండింగ్ ఏజెంట్ ఏదైతే ఉందండి, అగరబత్తి తయారు చేసే పుల్లు ఉంటుంది, బైండింగ్ ఏజెంట్ ఉంటుంది, పౌడర్ ఉంటుందండి. సో పౌడర్ ఏది, అగరబత్తి అంటే సరే మా దగ్గర ప్రోడక్ట్స్ ఎలాంటివి ఉంటాయంటే అగరు, కస్తూరి, నాగచంప, ఇలాంటి ప్రోడక్ట్స్ ఏవైతే మిగతా బ్రాండ్స్లో మనకి ఇవి దొరికినా అంత ఒథెంటిక్ స్మెల్తో దొరకవు. ఇవన్నీ హ్యాండ్తో తయారు చేస్తాం కాబట్టి. అగర్ ఉందండి, అగర్ అంటే ఒక చెట్టుకున్న ఒక బార్క్, దాన్ని పౌడర్ చేస్తాం, దాంట్లో నుంచి ఆయిల్ చేస్తాం. సో వీ హ్యావ్ అగర్ ఆయిల్, అగర్ పౌడర్. స్టిక్కి ఆ ఆయిల్ పెట్టి అగర్ పౌడర్ వేస్తాం. దట్ ఈస్ అగర్ ప్రీమియం ప్రోడక్ట్. అగర్ ఆయిల్, అగర్ పౌడర్. బట్ బయట ఏం చేస్తారంటే కెమికల్ బైండింగ్ వేస్తారు. సో దే పుట్ ద గ్లూ. సో ఆ కెమికల్ కాలినప్పుడు వచ్చే ఆ స్మోక్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. గాట్ ఇట్. సో ఆ బ్యాంబూ కాల్చినప్పుడు వచ్చే స్మోక్ కూడా ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. యూ కెన్ ఇంటీరియర్స్ మంచిగా చేంజ్ చేసుకున్న తర్వాత ఆ చార్కోల్ డిపోజిషన్స్ ఇళ్లలో కూడా ఇట్ ఇస్ నాట్ గుడ్ అని అనుకుంటున్నారు కదా. అదే మళ్ళీ ఇది పెట్టి ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడుతున్నారండి. వీ డోంట్ నీడ్ దోస్ ఎయిర్ ప్యూరిఫైయర్స్. అంత ప్యూర్ ఎయిర్కి అలవాటు పడిపోతే ఢిల్లీకి వెళ్ళారంటే 1 day అయిపోతుంది. మీ బ్రాండ్ గురించి, ఆద్యాత్ గ్లోబల్ గురించి, అదెంత ప్యూరో, మీరు ఎంత పబ్లిక్ హెల్త్ని దృష్టిలో ఉంచుకొని తయారు చేశారో అన్నది నాకు మీ మాటల్లో కొంచెం అర్థమవుతుంది. బట్ టాకింగ్ అబౌట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, అంటే ఆపరేషన్స్ వింగ్లో ఉన్న మీరు, మీ గురించి కొంచెం తెలుసుకున్నాను. దట్ మీరు కూడా వెరీ స్పిరిచువల్ కైండ్ ఆఫ్ అ పర్సన్. అండ్ సనాతన ధర్మాకి సంబంధించి మీరు ఎక్కువ ప్రమోట్ చేస్తారు అని విన్నాను. మీ ఇంక్లినేషన్ టువర్డ్స్ దట్ ఎందుకు, ఎలా అంటే ఏం చెప్తారు? అంటే ఐ డోంట్ థింక్ సనాతన ధర్మ అంటే ఒక రిలీజియన్ అనుకోనండి. ఐ థింక్ ఇట్స్ అ లైఫ్ స్టైల్. మన జీవన విధానాన్ని మనం ధర్మం అనుకుంటాం. ద వే మార్నింగ్ లేచిన వెంటనే కాఫీ తాగడం మనకు అది ధర్మం అంతే. ఇట్స్ our duty to do it. It's our addiction, or it's our thing to do it. So Sanatana Dharma, when I'm talking about Sanatana Dharma, I didn't want my generation to think that it ends with love. It ends with breakup. There is something beyond that. Na oka family lo oka father figure chanipoyina, oka mother figure absent unna, aa life pain anedi ela untundo half of the generation doesn't know kada. Chala garabanga perugutunnaru. And they are not understanding that little differences will lead to huge depression. వాళ్ళకి అదేంటో అది వెళ్ళిపోతారు ఆ డిప్రెషన్లోకి. ఎందుకు వెళ్తున్నారు నాకు అర్థం కాల. అండ్ ఇట్స్ బికాస్ దే డోంట్ నో వాట్ టు ఫాలో. ఎట్ దిస్ పాయింట్ there is a working father, full-time working father, and then the mother stays home. Even mother has some work, housework ఉండొచ్చు. Who is guiding the child? Why are they going into depression? అంత లోన్లీనెస్ ఎందుకు వస్తుంది? Because I lost my father and then I saw my friends. నా ఫ్రెండ్స్ ఏమో ప్రతిదానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు వెళ్ళిపోతున్నారు. There are bigger problems in the world. They don't know what problems are there. And then I thought, okay, they are not appreciating what they have. వాళ్ళ జీవితంలో ఏది ఉందో వాళ్ళకి అది వావ్ నాకు ఇది ఉంది అన్న గ్రాటిట్యూడ్ లేదు కాబట్టి వాళ్ళు ఇలా ఉన్నారని అన్నప్పుడు I was like, okay, I have to speak up my thought. నాతో అందరూ ఏకీభవించకపోవచ్చు. సో ఐ స్టార్టెడ్ స్పీకింగ్ అప్. ఐఎమ్ లైక్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, కమ్ అవుట్ ఆఫ్ ద ఇల్యూషన్ దట్ యూర్. సో అక్షయ్ గారు, డైలీగా వాట్ డూ యూ డూ? మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? మీరు చేసే ఈ కమర్షియల్ బిజినెస్లో స్పిరిచువాలిటీని ఎలా బ్లెండ్ చేస్తారు? అండ్ ఒక మంచి ప్రోడక్ట్ ప్రజలకి ఇవ్వడంలో హౌ డస్ దిస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్? అంటే నేను పాటించలేనిది మీకు చెప్పి 100%. అందుకనే మీ లైఫ్ స్టైల్ ఏంటి అని అడిగాను. I do aerial yoga like 2-3 days of the week.
దట్ ఈస్ one of my active body physical exercise. And second one is almost ఆద్యాతోనే సరిపోతుందండి. అండ్ థర్డ్ ఈజ్ we have our family time. Most of the time I wake up to a coffee and then I get on with my day. Exercise అయిపోయిన తర్వాత ఆర్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత మీరు మెడిటేట్ చేస్తారు. అండ్ దెన్ మామయ్య గారు పూజ చేస్తారు. ఐ డోంట్ డూ పూజ ఇన్ ద హౌస్. మామయ్య గారు డస్ ద పూజ. సో మామయ్య గారు పూజ చేసినప్పుడు హారతి తీసుకొని అండ్ దెన్ వీ డోంట్ ఈట్ బిఫోర్ హారతి, వీ ఈట్ ఆఫ్టర్ హారతి. అండ్ వీ ఆల్ సిట్ టుగెదర్, ఫ్యామిలీ అంతా కూర్చొని తిని అండ్ దెన్ వీ గెట్ ఆన్ టు ద వర్క్స్. ఎట్లా అంటే ఎంత బిజినెస్ ఉన్నా ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ అన్న టైప్లో ఉంటాం. నేనేమనుకుంటా అంటే నేను ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ కూడా వాళ్ళ ఫ్యామిలీకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. సో వీ షుడ్ యాక్చువల్లీ వర్క్ ఆన్ ద ఫుడ్ దట్ దే కన్జ్యూమ్ డైలీ. నేను మా ఇంట్లో ఏం ఫుడ్ తింటున్నారో వీ సీ. అత్తమ్మ మేక్ షూర్ ప్రతి ఒక్కటి చూస్తారు. తను అంత జాగ్రత్తగా ఉంటున్నప్పుడు ఆ జాగ్రత్తదేదో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే బెటర్ కదా అనేసి వి స్టార్టెడ్ ఆద్యాత్. సో దిస్ కమ్స్ ఫ్రమ్ ఎక్కడంటే ఒక ఆడపిల్ల ఇంట్లో కూర్చుని. సో మీరు మ్యారేజ్ అయిన తర్వాత స్టార్ట్ చేసింది ఆద్యాత్? ఐ స్టార్టెడ్ విత్ మై అత్తమ్మ అండి. My Attama is the founder. Wow. I am the my and my sister-in-law co-directors. Acha. Nenu నాకు ఆడపడుచు. Okay. తను నేను we are co-directors. She takes care of international business where I am into this Indian market. And Attama takes care of the procurement, selection గానీ లేకపోతే అక్కడ ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ మొత్తం అత్తమ్మ చూసుకుంటారు. సో మీరు ఏదైతే ఒక గోల్తో స్టార్ట్ చేశారో ఈ బిజినెస్, అది అందరికీ చేరుతోంది. సో ఫార్ చేరుకోవాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అన్నది ఆ అంశాన్ని పక్కన పెడితే, ప్రిజర్వేటివ్స్ లేకుండా మేము చేస్తున్నాము, మేము ప్యాకేజ్ చేస్తున్నాము. సో ఇట్లంతా మీరు చెప్పారు కదా మీ బ్రాండ్ గురించి. ప్రాక్టికల్గా అండి, ఇంత పాపులేషన్కి కేటర్ చేయాలి, మీరు కూడా ఒక కమర్షియల్ బిజినెస్లో ఉన్నప్పుడు అసలు కెమికల్స్ వాడకుండా, అసలు ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా వ్యాపారం చేయడం అనేది సాధ్యమా? సాధ్యం కాదండి. అంటే అట్లీస్ట్ 10% బ్రీచ్. అందుకే మేము ఆర్గానిక్ అనే వర్డ్ అసలు వాడం. వీ విల్ సే ఇట్ ఈస్ ప్యూర్ బికాస్ మేము ఫార్మర్స్ నుంచి తీసుకొస్తున్నాం కదా, అన్ఎక్స్ట్రాక్టెడ్ కదా, వీ నో దట్ ద ప్రాసెస్ కదా. ఆ కల్టివేషన్, అది పంట పండించినంత టైమ్ ఇట్స్ అండర్ ఆర్ సూపర్విజన్ కదా. సో ఇట్స్ లైక్ వి ట్రస్ట్. మా దగ్గరికి మేము వస్తున్నాం, మేము నమ్మి మమ్మల్ని నమ్మండి అని మేము మీకు చెప్తున్నాం. ఎందుకంటే ఇది ఇది ఈ స్పైస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఆ రీజన్ చెప్పగలము, ఆ ఫార్మర్ ఎవరో చెప్పగలము. వీ కెన్ సే ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ అరౌండ్ 71 స్పైసెస్ అండి ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ISO. India is known to be the spice capital of the world అండి. And today we are here at a place where we are mass producing 40% of world's consumption. అంటే 40% మొత్తం ప్రపంచంలో ఎవరైతే తింటున్నారో మనమే ఇస్తాం. అంత మాస్ ప్రొడక్షన్స్ అవుతున్నప్పుడు అఫ్ కోర్స్ దేర్ విల్ బి అ బ్రీచ్ ఇన్ క్వాలిటీ. అండ్ దట్ ఈస్ వన్ రీజన్ వై వీఆర్ నాట్ మాస్ ప్రొడ్యూసింగ్. వీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ఏరియా ఆల్సో. క్వాలిటీని దాటి ఐ డోంట్ థింక్ వీ కెన్ ఎక్కడికైనా వెళ్తాం చేస్తాం అనేది ఏముండదు. సో వెన్ యూ సీ ఈ కార్డమమ్ ఉంది, ఇది మా కార్డమమ్ అండి. 3 years తీసుకుంటుంది, 2 to 3 years తీసుకుంటుంది. వీ స్ప్రే పంట చేతికి రావాలంటే 2 to 3 years తీసుకుంటుంది. ఇలాచి అందుకే అంత కాస్ట్లీ కూడా. మనకి ఇలాచి క్రాప్ మన చేతికి రావాలంటే 3 years మనం ఆ రైతుని చూసుకొని, మళ్ళీ వాటర్ సోర్స్ని చూసుకొని, సీజనల్ సోర్స్ని చూసుకొని, అది వచ్చిన తర్వాత మళ్ళీ మనం దాన్ని ఎండబెట్టి దాన్ని డ్రై చేసుకొని మళ్ళీ దాన్ని ప్రిజర్వేటివ్ యాడ్ చేసుకుని అమ్ముతారు. సో ఈ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ 5 years తీసుకుంటుందండి. ఆల్మోస్ట్ 5 years కదా. మీకు ఒక ఇలాచి మీరు వాడాలంటే 5 years తీసుకుంటుంది. దీన్ని మళ్ళీ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి షెల్ఫ్ లైఫ్ 5 years పెడుతున్నారు. సో మనం ఇప్పుడు తినింది 5 ఏళ్ల కిందదా 5 నెలల కిందదా అనేది మనకు ఐడియా లేదు. మీ దగ్గర స్పెసిఫిక్గా ఇది 6 months ఉంటుంది, 1 year ఉంటుంది అని చెప్పి అమ్ముతారా? చెప్పి అమ్ముతామండి. అంతకన్నా ఎక్కువ వాడొద్దని కూడా చెప్తాం. బికాజ్ ఇట్స్ ఆయిల్ ఇంటాక్ట్ ఇంకా ఉంది కదా. వాటర్ పడిందంటే అది మొత్తం ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అని చెప్తాం అంతే. మీ ప్రోడక్ట్స్ లో ఆద్యాత్ గ్లోబల్ లో ఎక్కడ షెల్ఫ్ లైఫ్ 6 months దాటి ఉండదు? అయితే ఉండదు, 6 months లోపేనా? అంతే. మళ్ళీ రీకన్జ్యూమ్ చేసుకుంటూనే ఉండాలి. సో యూ హ్యావ్ టు కీప్ ఆర్డరింగ్. అందుకే మా ప్యాకేజింగ్ కూడా కొంచెమే ఉంటుందండి. చూడండి, చాలా చిన్న ప్యాక్స్ ఉంటాయి, పెద్ద ప్యాక్స్ పెట్టాం. అసలు అడిగినా కానీ వద్దని చెప్తాం. మీరు అంత కన్జ్యూమ్ చేయలేరు, మీరు పంచినా అది అయిపోదు. సో వద్దు, 2 months లోపల 2-3 months కన్నా ఎక్కువ ఉంచొద్దని చెప్తాం. సో ప్రత్యేకంగా ఆద్యాత్ గ్లోబల్లో వీళ్ళు ఎలాంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ వాడరు కాబట్టి వీళ్ళ షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండదు. దిస్ ఇస్ ఫస్ట్ టేక్ అవే పాయింట్. ఓకే. సో ఇలా చిన్న స్పైసెస్ అండి. సినమన్ స్టిక్, మన దాల్చిన చెక్క చూడండి.
అంటే అంత పర్ఫెక్ట్లీ రోల్డ్ వే సెలెక్ట్ చేస్తారు క్వాలిటీ చెక్లో కూడా. అక్కడ మాకు ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని తీసుకుంటామండి. వాళ్ళు కూర్చొని వాళ్ళకి ఒకటే పని, మొత్తం ఉన్నది క్వాలిటీ ఉన్నది, నల్ల మచ్చలు లేకుండా తెల్ల మచ్చలు లేకుండా ఉన్నది ఎతికి పడతారు అనమాట. ఈ క్వాలిటీ చెక్ కూడా ఏ రీజియన్లోకి ఆ రీజియన్లోనే ఉన్నాయండి. వీఆర్ నాట్ గెటింగ్ దెమ్ టు హైదరాబాద్ డూయింగ్ ఇట్ హియర్ అండ్ డూయింగ్. ఎక్కడికక్కడ చేసి మాకు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు అంతే తెప్పించుకొని అక్కడే స్టోర్ చేస్తున్నాం. ఎందుకంటే మూమెంట్ కూడా దాన్ని ఇంపాక్ట్ చేస్తుందండి. సో మీరు కూడా అయితే స్టోర్డ్ ఫుడ్, స్టోర్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేయరు ఈ లెక్క ప్రకారం? వీటిని మీరు ఏసీలో, గోడౌన్లో, ఫ్రిడ్జ్లో కూడా పెట్టారు. అయితే మీ దగ్గర ఇలాచి త్రూ అవుట్ ద ఇయర్ దొరకదా? దొరుకుతుంది, బట్ లిమిటెడ్ క్వాంటిటీలో దొరుకుతుంది. అచ్చా, చిన్న ప్యాక్స్ ఇచ్చినా వీ విల్ టెల్ దట్ ఇఫ్ వీఆర్ అవుట్ ఆఫ్ క్వాలిటీ లేదు అంటే మేము అమ్మమండి, మేము అవుట్ ఆఫ్ స్టాక్ అని పెట్టుకుని కూర్చుంటాం. కానీ మేము ఏదో తీసుకొచ్చి అయితే అమ్మే ప్రసక్తి దృష్టిలో అయితే లేదు. సో బిజినెస్ చేయాలి అన్నది మాత్రమే కాదు, విత్ వాల్యూస్ తో చేయాలి అన్నది మీ యొక్క సంకల్పం. అర్థమవుతుంది. ఓకే. అండ్ దెన్ దీస్ ఆర్ క్లవ్స్, లవంగాలు అన్నీ ఇంతే అండి, ఈ ప్యాకెట్సే ఉంటాయి. సో కన్సంప్షన్ కూడా 2 months వస్తాయి ఇవి. మీరు ఇంత చిన్న ప్యాకెట్ కొనుక్కుంటే ఎన్ని రోజులను వాడతారు? పాయసానికి వాడతారు, ప్రసాదాలకు వాడతారు, టీలకు వాడతారు, ఇలాచి ఎన్ని రోజులను వస్తుంది? 2 months వస్తుంది. ఇది ఇంతకన్నా మనం వాడలేం. సో ఆ తర్వాత యూ అగైన్ బై. మీకు ఒకసారి క్వాలిటీ తెలిస్తే మీరే మళ్ళీ కొంటారు. 2-3 months షెల్ఫ్ లైఫ్ దేనికంటే నేను స్పైసెస్ అని చెప్తానండి. ఇప్పుడు మనకి సాఫ్రాన్ ఉంది, షీలాజిత్ ఉంది, ఇవి ఇయర్స్ అండ్ ఇయర్స్ ఉంటాయి. దట్స్ బికాజ్ ఇట్స్ అ ఫైనల్ ప్రోడక్ట్. అది ఇంకా పాడయ్యే ఛాన్స్ ఏమి ఉండదు దాంట్లో. అదొకటేమో మినరల్, ఒకటేమో వెల్నెస్ ప్రోడక్ట్ కదా, ఆ రెండు ఏం పాడవు. నట్స్ కూడా కన్స్యూమ్ చేయమంట, అరౌండ్ 6 months లోపల కన్స్యూమ్ చేసేయాలని చెప్తాను నేను. అంటే ఎవరు చెప్పుకోరేమో వాళ్ళ బిజినెస్ గురించి, ఇంత లోపల కన్స్యూమ్ చేయండి లేకపోతే పాడైపోతుందని చెప్పరేమో. బట్ మేము ఎలా అంటే అంత లోపలే చేయండి, తర్వాత బాగున్నా మీరు చేయకండి. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్, చేయకండి, బై అగైన్, దట్స్ ఫైన్. హెల్త్ కన్నా ఏది ఎక్కువ కాదు కదా. మీరు హెల్త్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అక్ష గారు ఒక పాయింట్, సపోజ్ మనం ఒక ఆల్మండ్స్ ప్యాకెట్ కొనుక్కున్నాం. ఇప్పుడు మనం బయట కొన్నటువంటి ప్యాకేజ్డ్ ఆల్మండ్స్ సే ఫ్రమ్ ఎన్ XYZ కంపెనీ నుంచి మనం కొన్నాం, దట్స్ అ బిగ్ బ్రాండ్ కంపెనీ. ఓకే, అవి కూడా FCCI పర్మిషన్స్ తో వాళ్ళ యొక్క సూపర్విజన్ తోనే కదా ప్రోడక్ట్ బయటకు వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మండ్స్ లో X అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంది అని అనుకుందాం. ప్రోటీన్ ఇన్ ద సెన్స్ ఏదైనా సరే ఫుడ్ క్యాలరిఫిక్ వాల్యూ గురించి మాట్లాడితే అది ఎంత బాగు చేస్తే మంచికి హెల్త్, మీది ఎంత బెటర్? మా ఫుడ్ క్యాలరీ హెల్త్ వేరే బ్రాండ్స్ తో అసలు సంబంధం ఉండదండి. బికాస్ వీ డిడెంట్ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫ్యాట్స్ అండ్ ఇవే ఎక్కువ ఉంటుంది మా దగ్గర, ఎందుకంటే వీ డిడెంట్ ఎక్స్ట్రాక్ట్ ఇట్ యట్. ఇప్పుడు మీరు ఈ కాశ్మీరీ మామ్రాబాద్ అని చూస్తే దే ఆర్ నాట్ ఇన్, మీకు అంత అందమైన ఆల్మండ్ షేప్ లో ఉండదు. కరెక్ట్, ఇది ఏదో రెగ్యులర్ గా ఉంటాయి. ఇదే ఆయిల్ ఉన్న బాదం మీరు ఇది తింటుంటే మీకు అది మిల్క్ తెలుస్తూ ఉంటుంది నోట్లో. సో వీఆర్ సేయింగ్ ఆర్ calorie index is going to be very different. Our classification index is going to be very different from others. We also are certified with FSSAI and we are getting ప్రతి ప్రోడక్ట్కి ల్యాబ్కి పంపించి మేము తెప్పిస్తున్నామండి. వీఆర్ గెటింగ్ ద సర్టిఫికెట్స్. ఆ సర్టిఫికెట్స్ అట్లీస్ట్ అదన్నా మీకు నమ్మకం ఇస్తుందేమో. అంటే సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా, ఒక కన్స్యూమర్ కి ఇదే కన్ఫ్యూజన్, అన్ని సర్టిఫికేషన్స్ చెక్ చేసుకోలేరు కదా, ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోలేరు కదా వాళ్ళు. ఇప్పుడు మాకు ఎవరైతే కాంపిటీటర్ ఉన్నారో వాళ్ళ ఫైల్స్ మేము చెక్ చేయలేం కదా, ఎవరు చెక్ చేయలేం. మన దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఎవరు చెక్ చేయలేరు అన్లెస్ ఆస్క్డ్. మీరు అడుగుతున్నారా వేరే కంపెనీస్ని? అడగండి, పోనీ అడిగి చూడండి, వాళ్ళది ఎంత ప్యూరిటీయో మనకు తెలుస్తుంది. నాకు కూడా తెలుస్తుంది కదా నేను ఎంత ప్యూరో. ఇప్పటికిప్పుడు మనం మళ్ళీ అన్ని బ్యాచెస్ పంపిద్దాం, బ్యాచ్ నుంచి అన్ని ఓపెన్ ఛాలెంజ్ కి కూడా రెడీ అంటున్నారు. వండర్ఫుల్. అంత ట్రస్ట్ ఉందండి నాకు నా ప్రోడక్ట్ మీద. అందుకంటే మాస్ ప్రొడక్షన్ చేయట్లేదు, కొంచెమే ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆ కొంచెమే కొంచెంగా అమ్ముతున్నాం, ఎందుకంటే అది మా దగ్గర ఆగిపోకూడదు, అందరికీ వెళ్ళాలని. బహిరంగంగా కూడా ప్రూవ్ చేయడానికి యు ఆర్ రెడీ టు టేక్ అప్ దట్ ఛాలెంజ్. అంటే ఇట్స్ లైక్ ఓకే నేను ఫెయిల్ అయ్యానంటే నేను మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ ఎత్తుక్కుంటా, అంతే కదా. నేను ఎక్కడ రాంగ్ వెళ్తున్నానో నేను అంటే చాలా గట్స్ ఉండాలి యాక్చువల్లీ ఆ ఓపెన్ ఛాలెంజ్ కి. బట్ యూర్ ఆల్ ఇన్ ఫర్ ఇట్ అంటున్నారు కాబట్టి నథింగ్ మోర్ దాన్ దట్. అంటే అంతే కదండి, నా ప్రోడక్ట్ తప్పంటే నేను రెక్టిఫై అవుతా. ఐఎమ్ నాట్ సారీ అండి నా తప్పు అయిపోయిందని చెప్తా, బట్ మిగతా బ్రాండ్స్ చెప్పుకోగలవా? ఐఎమ్ విల్లింగ్ టు టేక్ ద హిట్ అండ్ కమ్ బ్యాక్ అగైన్. అక్షయ్ గారు, ఏం ఇంపాక్ట్ చూపిస్తున్నాయండి మీ ప్రోడక్ట్స్ ఈ సమాజం మీద కానివ్వచ్చు? బికాజ్ యూఆర్ సో కాన్ఫిడెంట్. అండ్ అన్నిటికంటే నాలాంటి వాళ్ళకి ఆలోచించే ఒక పాయింట్ ఏంటంటే, మేబీ ఇంత స్పిరిచువల్గా ఉన్నారు కదా, డెఫినెట్లీ మన ఆరోగ్యాన్ని వీళ్ళు వ్యాపారం కోసం దే విల్ నాట్ టేక్ ఇట్ ఫర్ అ ఛాన్స్ అన్నది ఒక బ్లైండ్ బిలీఫ్ అవ్వచ్చు, వాట్ ఎవర్. ఈ సమాజానికి
ఆధ్యాత్ గ్లోబల్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తోంది? వన్ వే ఇస్ అగ్రికల్చర్ అండి. వీఆర్ మ్యాసివ్లీ వర్కింగ్ ఆన్ అగ్రికల్చర్ ఫీల్డ్స్. ఆ ఫార్మర్స్ అందరితో మనము టైఅప్ అవ్వడం కానీ ఆల్మోస్ట్ లైక్ 500 to 1000 ఫార్మర్స్ ఆర్ నౌ వీఆర్ లైక్ కాల్ చేసి మాకు ఇంత కావాలి చేయగలరా అంటే మేము చేస్తామమ్మా అని చెప్పే స్టేజ్లో ఉన్నారు. సో అంటే వాళ్ళకు కూడా అర్థమైంది వాళ్ళ లైఫ్ స్టైల్కి వాళ్ళ జీవన విధానానికి సరిపడా మేము ఇవ్వగలం. వీఆర్ హెల్పింగ్ ఫార్మర్స్ అండి. ఇక్కడ మెయిన్ సెక్టర్ దట్ వీఆర్ ఫోకసింగ్ ఈజ్ ఆన్ ఫార్మర్ వెల్ఫేర్ అండ్ సెకండ్ సెక్టర్ ఈజ్ ట్రైబల్ వెల్ఫేర్ అండి. వీఆర్ టేకింగ్ కాఫీ ఫ్రమ్ అరకు. సో అరకు బెల్ట్ అంతా మనకి ట్రైబలే ఉంటారు. సో అక్కడున్న ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో అక్కడున్న వీళ్ళకి వీఆర్ ట్రయింగ్ టు టై అప్ విత్ దెమ్ సో దట్ వీ కెన్ హెల్ప్ ట్రైబల్స్ యాజ్ వెల్ విత్ రైట్. And third coming to women అండి, we have so many self-help groups around India. వాళ్ళకి అక్కడ వచ్చి వాళ్ళకంతే వాళ్ళ క్వాలిటీ చెక్ చేసుకుని వెళ్తారు. సో వీఆర్ హెల్పింగ్ నాట్ ద కన్జ్యూమర్ సొసైటీ, వీఆర్ హెల్పింగ్ ద ప్రొడ్యూసింగ్ సొసైటీ. కింద ఎవరైతే మన ఫౌండేషన్ ఉన్నారో, ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో, ట్రైబల్స్ ఉన్నారో, ఎవరైతే ఉమెన్ ఉన్నారో, ఎవరైతే సింగిల్ మదర్స్ ఉన్నారో వాళ్ళందరినీ హెల్ప్ చేస్తాం. మీరు ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే మీరు మా ప్రోడక్ట్ కొనుక్కున్నట్టు కాదు, ఆల్మోస్ట్ ఒక thousands of మెంబర్స్కి మీరు సపోర్ట్ ఇస్తారు. సో అప్లిఫ్టింగ్ ది ప్రొడ్యూసర్ కమ్యూనిటీ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది కన్జ్యూమర్ కమ్యూనిటీ, ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నారని అర్థమైంది. కానీ నాకు ఒక్క పాయింట్ చెప్పండి, మీరు ఇంత ఘనంగా వ్యాపారం చేస్తున్నప్పుడు ఈక్వల్లీ వీటి రేట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా కంపేర్ విత్ ది అదర్ థింగ్స్. ఆ రేట్ విషయంలో అమ్మో ఈ బ్రాండ్ అంటే ప్యూర్ అని అంటారు, మనకు తెలుసా పెట్ట, బట్ రేట్ అయితే మాత్రం చాలా ఉంది, మనం కొనలేం కదా అనుకునే వాళ్ళందరికీ ఏం చెప్తారు? మహా అయితే 50-100 రూపాయలు డిఫరెన్స్ ఉంటుందండి. అవునా? అంతే. అంటే మేము కూడా మాకు ఎంత వస్తుందో అంతకే ఇస్తున్నాం. కొంచెం మార్జినల్ డిఫరెన్స్ ఉంటుందేమో, ఎందుకంటే లాజిస్టిక్స్ చాలా వర్కౌట్ చేయాలి కాబట్టి. అదర్ దెన్ దట్ ఒక 150-100 రూపీస్ కన్నా తేడా ఉండదు. అంటే రేట్ ఎక్కువ పెట్టి కొనుక్కోవడం అందరికీ సాధ్యపడకపోవచ్చు కదా? పడకపోవచ్చు, అందుకే మేము మార్జిన్ పెట్టుకోలేదండి. సో ప్యూర్వి కావాలి అని అనుకుంటే ఇది ఒక హోమ్ గ్రోన్ బ్రాండ్ అండి. ఒక ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళు అందరు కలిసి ఒక ప్లేస్కి వచ్చి లేదు ఇది మనమే కాదు అందరూ కన్జ్యూమ్ చేయాలని స్టార్ట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు కూడా బాగున్నాయి ఈ ప్రోడక్ట్స్ అంటే దాన్ని తీసుకొచ్చి ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఒక బ్రాండింగ్ చేసి ఒక వెబ్సైట్ చేసి. హౌ కమ్ ఆధ్యాత్ అన్న పేరు ఎట్లా పెట్టారు? అది కూడా స్పిరిచువల్ టచ్ ఉన్న పేరే. అవును, మావయ్య గారు ఈజ్ ఆల్వేస్ ఇంటూ, ఆయన ఫస్ట్ కంపెనీ పేరు ఆదిత్య అండ్ మావయ్య గారు ఆల్వేస్ పుట్ ఆదిత్య అండ్ దెన్ వీ హ్యావ్ ఎన్ పేరెంట్ కంపెనీ కాల్డ్ ఆద్య ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో AD ఈజ్ కామన్ ఇన్ అవర్ పోర్ట్ఫోలియో. వచ్చేసరికి ఆద్య నుంచి ఆధ్యాత్ పెట్టాం. ఆద్య ఇస్ ద పేరెంట్ కంపెనీ, ఆధ్యాత్ ఇస్ ద న్యూ రీసెర్చ్ కంపెనీ అప్పుడు. సో ఆధ్యాత్ అలా ఉన్నప్పుడు వీ థాట్ ఓకే వీల్ ఆల్సో పుట్ దాట్ ఓన్లీ, ఎందుకంటే ఆధ్యాత్ అంటే ఆధ్యాత్మికంలో మొదటిది కదా. ఎప్పుడో పాతకాలంలో ఉన్న టెక్నిక్స్ని, లేకపోతే అట్లీస్ట్ టెక్నిక్స్ మనకు తెలీదు, ఆ డాక్యుమెంట్ అవ్వలేదు, మన ఆడోళ్ళు రాయలేదు పూర్వకాలంలో, అవి టెక్నిక్స్ మనకు తెలియదు కదా. కానీ అట్లీస్ట్ మన దగ్గరకు వచ్చినట్టు జాగ్రత్తగా పెట్టి ఉట్టి సాల్ట్ యాడ్ చేస్తామండి, అందుకని ఏం యాడ్ చేయం, కొంచెం వేస్తాం, అది కూడా డిపెండ్స్, అది కూడా ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క లాగా ఉంటుంది. అంత జాగ్రత్తగా తీసుకొచ్చి ప్యాక్ చేసి ఇస్తున్నాం అంటే ఇట్స్ లైక్ ద ఫస్ట్ ఆఫ్ యువర్ ఫుడ్ చైన్ షుడ్ బి ఆధ్యాత్. అదే స్టార్ట్ కాబట్టి చైన్ లో బేసిక్ స్టెప్ ఆధ్యాత్ ఉండాలి అని అంటే మీరు ఓన్లీ ఈ స్పైసెస్ బెవరేజెస్ ఇంతవరకే ఉన్నారా? నెక్స్ట్ లెవెల్ కి పప్పులు, ధాన్యాలు, దెన్ బ్యూటీ ప్రోడక్ట్స్, ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్ లోకి ఏమైనా ఎక్స్పాండ్ అయ్యే ఆలోచన ఉందా? విత్ టైమ్ ఎక్స్పాండ్ అవుతామండి, బట్ ఐ థింక్ వీఆర్ ఆల్రెడీ ఇంటూ బ్యూటీ ప్రోడక్ట్స్. ఎందుకంటే ఈ సాఫ్రన్ షీలాజిత్ తీసుకుంటే లోపల నుంచి అందంగా కనిపిస్తుంది, కొలాజన్ బూస్టర్స్ అంటారు, ఇవన్నీ అక్కర్లేదు, ఎందుకంటే యాంటీబాడీస్ మీకు షీలాజిత్ నుంచి వచ్చేస్తాయి. సాఫ్రన్ తీసుకుంటే యూ విల్ గ్లో. సో ఐమ్ లైక్ బ్యూటీ విత్ ఇన్ అండ్ లోపల నుంచి వచ్చే అందాన్ని అంటే బ్యూటీ మీరు కన్స్యూమ్ చేస్తారా? అయ్యో ఎవ్రీడే అండి, షీలాజిత్ ఎవ్రీడే ఒక కప్ తాగుతాం. నేనైతే లేవంగానే తాగలేను, కాఫీ అడిక్ట్ కాబట్టి విత్ టైం తాగుతాను. ఈవినింగ్ 12 o'clock టీ టైంలోనో ఎప్పుడో తాగుతాను. సో బేసిక్గా టు కంక్లూడ్ విత్ అండి, ఆధ్యాత్ ఫర్దర్గా ప్రజల్లోకి ఇంకేం తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? వాట్ ఈస్ దట్ పర్టిక్యులర్ వన్ విజన్ పాయింట్ అబౌట్ ఆధ్యాత్? ద విజన్ పాయింట్ ఆఫ్ ఆధ్యాత్ ఈస్ బెటర్ హెల్త్, లైఫ్ స్టైల్
ఆఫ్ ద పీపుల్ అండ్ అంతే. మీరందరూ ఆరోగ్యం అంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం. మీతో మాట్లాడుతుంటే స్పిరిచువల్గా నేను కూడా వెనక్కి వెళ్ళిపోతూ నాకు ఒక పాయింట్ గుర్తొస్తుంది, ఎస్పెషలీ మనం ఫుడ్ గురించి ఇంత మాట్లాడాం కాబట్టి. భగవద్గీతలో దెర్ ఇస్ అ సేయింగ్ కాల్డ్ యుక్త ఆహార విహారస్య, విచ్ మీన్స్ బ్యాలెన్స్డ్ ఫుడ్ విల్ గివ్ యూ అ బ్యాలెన్స్డ్ మైండ్. అందుకే దట్ ఈస్ సాత్విక్ ఫుడ్. యా. అండ్ ఆల్సో అండి, టూ మచ్ ఆఫ్ మూవీ రిఫరెన్స్ కాకపోతే చంద్రముఖిలో రజనీకాంత్ అంటారు కదా, మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషం అని. అది మీరు రోజు కెమికల్ స్లో పాయిజన్ లాగా తీసుకుంటుంటే అది అమితమే అవుతుంది. ఇట్ బికమ్స్ అ పాయిజన్. సో వెన్ యూఆర్ కన్జ్యూమింగ్, డోంట్ కన్జ్యూమ్ పాయిజన్ ఇస్ వాట్ ఐ సే. సో అదండి ఆధ్యాత్మ గురించి. మ్యాక్సిమం వీళ్ళు ఎంత ప్యూర్గా ప్రొక్యూర్ చేస్తారో, ఎలా వాటిని హార్వెస్ట్ చేస్తారో, దాని మీద ఎలా ప్యాకేజ్ చేస్తారో అట్లీస్ట్ ఒక గ్లిమ్స్ అర్థమైంది మీకు అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఈ ప్రాజెక్ట్స్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఫస్ట్ థింగ్ విచ్ హ్యాస్ టు కమ్ టు యువర్ మైండ్ షుడ్ బి ఆధ్యాత్మ. మేబీ ఇంకాస్త రీసెర్చ్ కూడా చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అక్ష. మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ.